బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోట. 2 బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. బిల్లులకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్లమెంట్లోనూ కలిసి వస్తామని వాగ్దానం. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచన. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా మద్దతు. అడ్డంకులేవి లేకుండా చూడాలని సూచన. అందరం వెళ్లి ప్రధాని కలుద్దామన్న సీఎం. కాంట్రాక్టుల్లోనూ బీసీలకు 42% ఇవ్వండి. బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించండి. సప్లాన్ ప్రకటించండి అని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేసిండు. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించినటువంటి 2 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టగా తొలి నుంచి బీసీల పక్షాన గలమెత్తుతున్నటువంటి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సభ ఆమోదం పొందేందుకు తన వంతు సహకారం అందించింది. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. బిల్లులతోనే చేతులు దులుపుకోవద్దు. ఎవరు? గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మీరు బిల్లులు పెట్టేసి పాస్ చేసేసి చేతులు దులుపుకుంటే దానివల్ల ఉపయోగం లేదు, బిల్లులతోనే చేతులు దులుపుకోవద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డిదే. సీఎం ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. తమిళనాడులో శాస్త్రీయ పద్ధతి పాటించాలి. బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. తెలంగాణ సర్కార్ బీహార్ బాటలో పోతున్నది. బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం ఉన్నది. బీసీ బిల్లు పైన చర్చలో గంగుల కమలాకర్ మాట్లాడిండు. నాడు బీసీ రిజర్వేషన్లకు అడ్డుకున్నదే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా ధ్వజమెత్తిండు. ఇది ఎట్లా ఉంది మీరు తెచ్చినటువంటి బిల్లు అంటే, ఇది బీహార్ తరహాలో మీరు ఆ బిల్లును తీసుకొచ్చిర్రు. దానివల్ల ఏమవుతుంది? మీరు ఇక్కడ బిల్లు పాస్ చేసేసి చేతులు దులుపుకుంటే అది రేపు కోర్టులకు పోయి ఆ బిల్లు రద్దయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు పారదర్శకంగా, పాక్షికంగా, శాస్త్రీయబద్ధంగా మీరు తమిళనాడు ఏ రకంగా అయితే అక్కడ 42% రిజర్వేషన్లు ఎట్లయితే అమలవుతా ఉన్నాయో ఆ తరహాలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అంతే శాస్త్రీయంగా, అంతే పారదర్శకంగా ఈ ప్రాసెస్ ఉండాలి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం చూస్తే ఏదో తేడా కొడతా ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి ఈడ పాస్ చేసేసి చేతులు దులుపుకొని కూర్చుంటే అంత ఆగమైపోతుంది. కానీ మీరు మొత్తం బీహార్ తరహాలోనే చేస్తూ ఉన్నారు. బీహార్లో ఏ రకంగా అయితే ఆ బిల్లును కొట్టేసిందో కోర్టు, సేమ్ ఇది కూడా అదే అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు పారదర్శకంగా, శాస్త్రీయంగా పోండి అని చెప్పేసి గంగుల కమలాకర్ ఒక సూచన చేయడం జరిగింది. ఇక దీంతో పాటు కేపీ వివేకానంద గౌడ్ కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఆయన కూడా ఏమన్నారు? గతంలో బీసీ బిల్లును అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ఇలా ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నది. కానీ ఇందులో ఏదో కుట్ర దాగి ఉన్నది. దాన్ని మనం పసిగట్టాలి. ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కొట్లాడాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. చూడాలి ఇది ఏమవుతుంది, ఎటెటు పోతుంది. చివరికి మరి ఇది చట్టసభల్లో చట్టబద్ధంగా ఈ బీసీలకు 42% వస్తుందా, లేకపోతే ఇది మొత్తానికే ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ శాసనసభలో ఏదో మమ అనిపించేసి బిల్లు పాస్ చేసేసి రేపు అది కోర్టుకు పోయి దాన్ని కొట్టేసి మళ్ళీ గదే 23%కే పరిమితం అవుతామా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక నిన్న అసెంబ్లీలో చాలా మాట్లాడారు. ఏంది గాంధీ భవన్ కాదు, ఇది అసెంబ్లీ. శాసనసభను అలా నడుపుతామంటే కుదరదు. సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. సభ్యుల ప్రశ్నలను డిలీట్ చేయడం ఏంటి? మబ్బుల 3 గంటలకు ఎజెండా పంపుతారా? ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వాకౌట్. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నారు అసెంబ్లీని. అయితే ఇందులో మనము